చెప్పినట్టుగా చాలా చక్కని మాటలు దైవజనులు చెప్పారు. వాటి బట్టి నేను దేవునంతగా స్థుతిస్తూ ఉన్నాను. ఒక చెక్క, పురుగు పట్టిన చెక్కను చూడండి. ఆ పురుగు పట్టిన చెక్క కనుక తీసుకువెళ్ళి, ఏమండి ఇది ఏదైనా నాకు ఒక వస్తువు చేయండి అని వడ్డంగి మిస్త్రి తీసుకెళ్ళామనుకో, ఆయన అంటాడు, లేదు లేదు, ఇది పూర్తిగా చెద పట్టేసింది, చెద తినేసింది, ఇది పనిచేయదు, ఇది పొయ్యిలకే తప్ప దేనికి ఉపయోగపడదు, ఖచ్చితంగా వడ్రంగి మేస్త్రి చెప్పాను. నశించిన దానిని అంటే ఉపయోగము లేని వస్తువు లాంటి మన జీవితాలు. అసలు దేవుడు ఎందుకు మానవుణ్ణి సృష్టించాడో తెలుసు. రండి దేని వాక్య భాగంలోనికి వెళ్దాం. ఆదికాండం 1:26 జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన స్వరూపము మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, పశువులు, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఎలుదురుగాక అని పలికెను. గమనించారా? దేవుడు ఈ లోకములో మానవుడు సృష్టించక మునుపు ఒక చిన్న సభ జరిగింది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకమై ఒక ఆలోచనకు వచ్చారు. మన పోలిక చెప్పున మన స్వరూపంలో నరులను చేయదుము. నేను అనుకున్నాను చాలాసార్లు కూడా ఆ వాక్యాన్ని విన్నప్పుడు, దేవుడు నాలాగా ఉంటాడా, నాలాంటి కొల్ల, నాలాంటి ముక్క అని చాలాసార్లు అనుకునేవాడిని. కానీ దేవుని వాక్యాన్ని దేవుడు నాకు బయలుపరిచిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది, దేవుడు ఏ స్వరూపములో ఉన్నాడో, ఏ స్వభావంలో ఉన్నాడో అదే స్వభావంతో దేవుడు మానవుడు సృష్టించాడు. మరి దేవుడు ఎట్లయితే ఎలాగున్నాడు? దేవుడు చిన్న సౌండ్ వస్తుంది చూడండి. దేవుడు ఎట్లా ఉన్నాడు? అట్లయితే యోహాను సువార్త 4:24 ఒకసారి వెళ్దామా, చదువుదామా. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించిన ఆత్మతోను సత్యముతో ఆరాధింపవలెను. దేవుడు ఆత్మ గనుక. గమనించారు? దేవుడు ఆత్మ గనుక మానవుని కూడా దేవుడు ప్రియులారా తన పోలికలు చేయాలనుకున్నాడు, తన స్వరూపములు చేయాలనుకున్నాడు. ఒక పక్కని వెళ్తున్నావు, ఒక గేదె చనిపోయింది, లేక ఒక కుక్క పిల్ల చనిపోయింది, నువ్వు దాన్ని పట్టించుకో. అదే కాస్త ముందుకు వెళ్ళావు, ఒక ఇంట్లో గుళ్ళు బాధకు ఏడుస్తుంది ఒక ఆమె, తన భర్త చనిపోయాడు. నువ్వు ముందుకు వెళ్ళలేదు, అక్కడ ఆగిపోతుంది వెంటనే. కారణం, ప్రియులారా, మనుషునికి జంతువులకున్న తేడా ఏంటంటే, దేవుడు జంతువులను ఈ లోక సృష్టి అంతటిని కలుగునుగా కాలడంతే కలిగింది. దాని మానవుడిని మాత్రం దేవుడు అట్లా చేయలే. నేల మట్టిని తీసుకున్నాడు. ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. గమనించారా? దేవుడు ఎలాగ ఆత్మయి ఉన్నాడో మానవుడు కూడా జీవాత్మ, అంటే దేవుడు ఎలాగ ఆత్మ కలిగినాడో మానవుల్లో కూడా అదే ఆత్మ ఉంది. ఈ ఆత్మకు చావు లేదు, తెలుసా? ఈ ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ ఎప్పుడు కూడా జీవిస్తూనే ఉంటుంది. ఈ ఆత్మ యుగ యుగాలు జీవించే 2 స్థలాలు ఉన్నాయి. దాన్ని బైబిల్ ఏం చెప్తుందంటే,
ఒకటి పరలోకముగాను, రెండవదిగా నరకముగాను దేని వాక్యం తెలియజేస్తుంది. అయితే నువ్వు పరలోకములన్నా ఉండాలి, లేదా నువ్వు నరకములన్నా ఉండాలి. కానీ నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు చేయవలసిందంతా చేశాడు. ఇక మిగిలింది చేయవలసింది నీదే. ఒక రోజున ఒక తండ్రి తన కుమారుడికి పుట్టినరోజు వస్తూ ఉంది. తండ్రి అనుకున్నాడు, ఏదో ఒక బహుమానాన్ని కుమారుడికి ఇవ్వాలి అనుకున్నాడు. ఈ తండ్రి వడ్రంగి మేస్త్రి, చాలా చక్కటి వస్తువు తయారు చేయగలడు చెక్కలతో. అందుకని తనకు సమయం దొరికిన ప్రతిసారి కూడా తను ఏం చేసేవాడంటే కొంత సమయాన్ని కేటాయించి చాలా చక్కటి ఒక వాడును తయారు చేస్తాడు. చాలా దినాలుగా సరిగ్గా పుట్టినరోజు వచ్చే సమయానికల్లా ఆ వాడును సిద్ధం చేసి పెయింటింగ్ వేసి అతని పేరు రాసి, అబ్బాయి పేరు రాసి ప్యాకింగ్ చేసి ఆ పుట్టిన దినానికల్లా అబ్బాయిని ప్రేమించి అబ్బాయికి హ్యాపీ బర్త్డే బాబు అని చెప్పి అది గిఫ్ట్గా ఇచ్చాడు. అది చూసి కుమారుడు చాలా మురిసిపోయాడు. డాడీ చాలా మీకు వందనాలు కృతజ్ఞతలు. దాన్ని ఓపెన్ చేస్తాడు. అది చక్కటి అందమైన షిప్. అది ఏం చేస్తాడు, దానిని ఒక రోజున తన ఇంటిలో ఒక చిన్న కాలువ ఉంది. ఆ కాలు తాడు పెట్టాడు. ఆ కాలువలో దాన్ని విడిచిపెట్టాడు. చక్కగా నీటి ప్రవహిస్తున్నప్పుడు ఆ వాడు వెళ్తూ ఉంది. భలే ఆనందిస్తున్నాడండి, చక్కగా ఆనందిస్తున్నాడు. ఒక రోజున దానికి చిన్న తాడు కట్టాడు. ఆ నీటిలో వెళ్తూ ఉంటే దాన్ని కూడా వెళ్తూ ఉన్నాడు. ఈ ప్రవాహం వెళ్ళి ఇంకొక ప్రవాహంలో కలిసిపోతుంది. వీడు గమనించలేదో ఒక్కసారిగా ప్రవాహంలో కలిసిపోయింది. ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది. తాడు తెగిపోయింది. చాలా దిగులుతో ఏడుస్తున్నాడు. నాన్న, ఆ వాడు వెళ్ళిపోయింది నాన్న. కొద్ది దినాల కల్లా పాపం తాను నిరుత్సాహపడిపోయాడు. తన సంతోషం అంతా ఆవిరైపోయింది. తండ్రి అన్నాడు, నాయనా మరొక నేను వాడు తయారు చేస్తానులే, నాకు టైం లేదు కదా, నాకు కొంత దినాల కల్లా నేను తయారు చేస్తాను అన్నాడు. పాపం తండ్రి పనిలో బిజీలో తన సమయం లేక అనుకోని రీతిలో ఆ ప్రాంతంలో ఒక ఎగ్జిబిషన్ వచ్చింది. తండ్రి అనుకున్నాడు, ఒక రోజున అబ్బాయిని తీసుకుని ఎగ్జిబిషన్కి వెళ్ళాడు. ఏదైనా ఒక మంచి వస్తువు కొనివ్వాలని వెళ్ళాడు. వీడికి కావాల్సింది ఏంటంటే తండ్రి చేసిన ఓడలు ఎక్కడుంటాయా అని బాగా ఆలోచన చేశాడో. అంత తిరుగుతూ ఉన్నాడో ఒక స్థలంలో కనిపించిన కొన్ని ఓడలు. పరుగున వెళ్ళాడు. అక్కడ పాడైపోయిన, చెరిగిపోయిన, పెయింటింగ్ పోయిన ఆ షిప్ ఒకటి కనిపించింది. వాడు వెళ్ళాడు, ఇది మా డాడీ చేసింది, ఇది నాదే, మా నాన్న చేసి నాకు బహుమానం ఇచ్చాడు పుట్టిన దినాన్ని అని చెప్పి ఆ యొక్క వాన దగ్గరికి వెళ్ళాడు. ఏమండి, ఆ షిప్ నాదండి, మా నాన్నగారు తయారు చేస్తారండి అని అంటే యజమాని అన్నాడు, ఒరే బాబు, నాకు ఒక కల్లువాడు తీసుకొచ్చి అమ్మాడు, అది నీదైతే మరలా నీవు దానికి డబ్బులు చెల్లించి నువ్వు పట్టుకెళ్ళరా అన్నాడు. లోపల తండ్రి బాబు కోసం వెతుకుతూ ఉంటే కనిపించాడు. వెళ్ళాడు. ఆ షిప్ని చూస్తాడు. అవునండి, నేనే కష్టపడి నా చేతులతో నేను తయారు చేశాను. కానీ ఈ వాడ ప్రవాహంలో తప్పిపోయింది, కొట్టుకుపోయింది. చెప్పండి, దాని ఖరీదంతా చెప్పండి. పలానా ఖరీదు చెప్పాడు. అదే తండ్రి ఏ చేతులతో ఈ వాడు తయారు చేశాడో అదే తండ్రి అదే చేతులతో కొంత ధనాన్ని ఇచ్చాడు. మరలా ఆ వాడని తీసుకున్నాడు. మీకు అర్థమైందంటారా? మన పోలికలో మన స్వరూపమందు నేలమట్టిని తీసుకుని చేసిన దేవుడు మానవుణ్ణి, ప్రియులారా, ఈ మానవుణ్ణి బట్టి దేవుడు చాలా సంతోషిస్తున్నాడు. ప్రియులారా, జంతువులన్నీ కూడా పిలిచాడు దేవుడు. అన్ని పిలిచినప్పుడు ఈ మానవుడే అన్నిటికీ పేర్లు పెట్టాడు. ఏ పేరు పెట్టాడో ఆ పేరు దానికి కలిగింది. ఒక దినానికి దేవుడు ఆలోచన చేస్తాడు, అరే అన్నిటికీ జతులు ఉన్నాయి, ఆడమగ ఉన్నాయి,
ఒంటరిగా ఉన్నాడే నరుడు అని చెప్పి దేవుడు జాలిపడి దేవుడు ఆ యొక్క ఆదామును బట్టి ఏం చేస్తాడంటే వీరికి ఒక సాటిన సహాయం చేయాలి అని చెప్పి అదే మానవుడి మరలా నిద్రకొచ్చి గాఢనిద్ర కలగజేసి ప్రక్కటి ఎముకను తీస్తాడు దేవుడు, స్త్రీగా చేసి ఆదాము దగ్గర తీసుకువచ్చాడు. వీరి నిమిత్తమే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏదేను అనే ఒక గార్డెన్ను దేవుడు ఏర్పాటు చేస్తాడు. వీరు తీసుకువెళ్ళి ఆ గార్డెన్లో పెట్టాడు. దేవుడు అంటున్నాడు కదా, ఆదామా, 2 భాగంలో ఈ తోటలో ఉన్న ఫలములన్నీ నిరభ్యంతరంగా తినవచ్చు. చదువుమా. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను మళ్ళీ చదవాలి అదే మాట. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ఫలములన్నీ నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలం తినకూడదు. వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అని నరునికి ఆజ్ఞాపించెను. గమనించారా? ఆ తోటలో అన్ని వృక్ష ఫలాలు ఉన్నాయి. భారతదేశంలో ఎన్ని వృక్ష ఫలాలు ఉన్నాయో, అమెరికాలో ఎన్ని వృక్ష ఫలాలు ఉన్నాయో, ఆస్ట్రేలియాలో ఎన్ని వృక్ష ఫలాలు ఉన్నాయో, ప్రపంచంలో ఉన్న వృక్ష ఫలాలన్నీ కూడా ఏదైనా తోట దేవుడు ఉంచాడు. ఒక మాట చెప్పున, అది ఒక పరదేశం అండి. అది ఒక పరదేశం. నీకు ఆకలి అవుతుందా? వెళ్ళి ఒక యాపిల్ పొడి తీసి తినటమే. నీకు ఇంకా ఆకలి అవుతుందా? మామిడి పొడి తీసి తినడమే, అరటి పొడి తీసి తినడమే. ఒకసారి ఊహించండి. దేవుడు మానవుడి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఎంత ప్రేమించాడండి మానవుడిని. అన్ని వృక్ష ఫలాలు ఉంచి అందులో 2 ప్రత్యేక వృక్ష ఫలాలు ఉన్నాయి. ఏమిటి ఆ వృక్ష ఫలాలంటే, ఒకటి జీవవృక్ష ఫలం ఉంది, 2 మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలం కూడా ఉంది. 16 వచ్చి ఒకసారి జ్ఞాపకం చేయండి. 2:16 చదవాలి. ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. చదవాలి. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. అన్ని వృక్ష ఫలాలు నిరభ్యంతరంగా తినవచ్చు. అన్ని వృక్ష ఫలాలతో పాటు జీవవృక్ష ఫలం కూడా ఇచ్చాడు. అదే సమయంలో మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలము తినవద్దన్నాడు. మీరు గమనించాలి ఒక రహస్యం. అంటే ఆదాము ఎదుటి ఇప్పుడు 2 మార్గాలు ఉన్నాయి. అరే, ఆదాము ఎప్పటికైనా పాపం చేస్తాడేమో, నేను తినవద్దన పండు తింటాడేమో చెప్పి ఆదామును దేవుడు తాడు పెట్టి కట్టేలా. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రతనిచ్చాడు. ప్రియ సోదరుడా, ఈరోజు కూడా నీకు స్వేచ్ఛ ఉంది, స్వతంత్రత ఉంది. నీ స్వేచ్ఛను నువ్వు దుర్వినియోగం చేసుకుంటున్నావా? నాకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి నువ్వు సిగరెట్ తీసుకుంటావు. అందులో వాడి కంపెనీ వాడే దాని మీద ఫోటో వేస్తాడు. సిగరెట్ హానికరం, ఇది ఎప్పటికైనా నీకు క్యాన్సర్ వస్తుంది, ఇది నీ జీవితాన్ని ఏం చేస్తుందంటే మరణింపచేస్తుంది, నీ తక్కువ వయసులోనే చంపేస్తుంది అని వాడు ముందే నీకు హెచ్చరించి అక్కడ పెట్టాడు. నీ ఇష్టం. నువ్వు పూర్వడి క్యాన్సర్ తెచ్చుకుంటావా? దేవుడికి ఇచ్చిన ఆయుష్కాలం నువ్వు తగ్గించుకుంటావా? లేదంటే దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా నువ్వు అనుభవించాలనుకుంటే దాన్ని దూరంగా పెడతావు. అదేం చేస్తుందిలే అనుకున్నట్లయితే నువ్వు దాన్ని ఏం చేస్తావు తెలుసా? తీసుకుంటావు. అంటే నీకు స్వేచ్ఛ ఉంది, నువ్వు తీసుకోగలవు, నువ్వు దూరం చేయగలవు. అదేవిధంగా ఆదాముకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, అవకే స్వేచ్ఛ ఇచ్చాడు. ప్రియ సంగమా, ఈరోజు కూడా నీ ఎదుట నా ఎదుట కూడా 2 మార్గాలు ఉన్నాయి. చదువుదామా? ద్వితీయ కాండములో 30:19 ఒకసారి రండి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచాను. ఏది కోరుకుంటా? నువ్వు ఏది కోరుకుంటా? నీకు ఆశీర్వాదం కావాలంటే, నీకు జీవం కావాలంటే ప్రభు అంటున్నారు కదా,
కల్వరి శిలువలో యేసయ్యను 2 చేతులు పిల్లరా సిలువకేసి కొట్టేశారు. చేతులు చాపబడి ఉన్నాయి. ఆయన 2 చేతులు కూడా. దాని అర్థం ఏంటో తెలుసా? ప్రయాసపడి భారం వస్తున్న వాళ్ళారా, నా దగ్గరకు రండి. చాపబడిన చేతితో ఆయన పిలుస్తున్నాడు. నేను నీకు ఆశీర్వాదం ఇస్తాను. నీకు రావాల్సిన శిక్ష నా మీద ఇస్తున్నాను. నేను నీకు ఆశీర్వాదం ఇవ్వటానికి. నువ్వు నరకానికి వెళ్ళకూడదు. నీకు అర్థమైందా? సిలువలో అని ఎంత క్రయం చెల్లించాడో. దేవుడు అంటాడో, నేను క్షమిస్తాను, కానీ సిలువ దగ్గర మాత్రమే నేను క్షమిస్తాను. నిన్నుతో సహవాసం చేస్తాను, కానీ సిలువ దగ్గర మాత్రమే నేను సహవాసం చేస్తాను. సిలువ ఎరుగుదువా ప్రియ సోదరి సోదరుడా? చివరికి అన్ని తోట అన్ని వృక్ష ఫలాలు తింటూ ఉన్నారు. కానీ ఒక రోజున ప్రియులారా, ఆ తోటలోనికి సర్పరూపములో సాతాను ప్రవేశించాడు. ఇది జరగక మనకు ఇంకొక విషయం చెప్తాను, వినండి. దేవుడి సృష్టిని చేయక మునిపే, మానవుడు చేయక మునిపే పరలోక రాజ్యంలో కోట్ల దేవదూతలు ఉన్నారు, సిరుపులు ఉన్నాయి, కెరూబులు ఉన్నారు. వీటన్నిటిలో ఒక ప్రధాన దూత ఉన్నారు. ఆ ప్రధాన దూత లూసిఫర్. ఈ ప్రధాన దూతలో పాపము భూలోకములోనికి రాకమునపు, పతనం భూలోకానికి రాకమునపు పాపము ఎక్కడ జరిగిందంటే పరలోక రాజ్యములో జరిగిందనే సంగతి మీకు తెలుసా? చదువుదమ్మా. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో 13-14 వచ్చిన వాళ్ళు చూడండి. సాతానుడు ఏమనుకుంటున్నాడు? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా సింహాసనమును హెచ్చించును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నేను సమానముగా చేసుకుందును అని నీ మనసులో అనుకుంటివే. పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఇదండి దేవుడు సృజిస్తే, దూతగా సృజిస్తే, ఆ దూతకు అధికారం ఇస్తే, ఆ దూత ఈ రోజున దేవునిపై తిరుగుబాటు చేశాడు. దేవుని సింహాసనము కంటే నా సింహాసనం స్థాపించుకుంటాను. వెంటనే ఎప్పుడైతే ఈ ప్రధాన దూత దేవునికి వ్యతిరేకమైపోయాడు, యాంటీగా తిరిగాడో, దేవుడు ఈ ప్రధాన దూతను భూలోకంలోనికి త్రోసివేశాడు. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, ఇద్దరు వ్యక్తులకి గొడవ వచ్చింది. పాపం ఈ వ్యక్తి అతను ఏం చేయలేకపోయాడు. అతడు బలవంతుడు, బలాంచుడు. తన మీద ఉన్నటువంటి కక్ష అంతా, పగంతా కూడా తనకు పుట్టిన కుమారుని భయంకరంగా కొట్టాడు. ఇదే జరిగింది ఇక్కడ. దేవుడు భూలోకం త్రోసివేసిన ఈ అపవాది సాతానుడు దేవుని ఏమి చేయలేక, దేవుని పోలికలో సృజించబడిన మానవుడు, దేవునితో సహవాసం చేస్తున్న మానవుడు, దేవుడు పరలోకములో మానవుడు సృజించాడు, భూలోకములో పెట్టాడు, ఏదైనా తోటలో పెట్టాడో. పరలోకములో దూతలు, శరపులు, కెరపులు ఉన్నారు. ఎప్పుడు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు దేవుడు స్తుతిస్తూ ఉన్నారు దూతలు. కానీ దేవుడు ఎక్కడ ఉండేవాడు తెలుసా? ప్రతి చల్లపూట చదువు ఆదికాండం 3:8 వచ్చిన భాగములో చల్లపూటను ఆదామును భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా ప్రతి దినము కూడా ఆ ఏదైనా తోటలకి ఎవరు వస్తున్నాడో తెలుసా? దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టి మానవాళితో గడపడానికి వస్తున్నాడు. ఈ రాత్రి సమయంలో ప్రియులారా, ఆ సన్నిధిని అనుభవించగలవా? దేవుడి నీతో గడపాలనుకుంటున్నాడు. క్రిస్మస్ ఏంటో చెప్పనా? మానవుడు దేవుడు కలుసుకునే ఒక బింబం ఉంది. ఎంతోమంది గర్వించిన వారు, అహంకారంతో ఉన్నవారు హాస్పిటల్లో పడి ఉన్నప్పుడు
సువార్త వినకుండా త్రోసివేసిన వారు హాస్పిటల్లో ఉన్నప్పుడు, బాబు ఒకసారి వస్తారా, చిన్న ప్రార్థన చేస్తారా, అది దేవుని కలుస్తున్నారు. అక్కడ ఎందరో కలుస్తున్నారు హాస్పిటల్లో. మాకు ఒక ఆయన తెలుసు, నాజువకులో ఉండేవారు, ఆయన పేరు పౌలు గారు. మా సంఘానికి వచ్చి బోధించారు వాక్యాన్ని. ఎవరైనా వారు నా ప్రాంతానికి వెళ్ళారా సువార్త ప్రకటించడానికి, వెంటాడి 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 కొట్టేవాడు, తరిమేవాడు, వాడి దగ్గర మైకలు తీసుకునేవాడు, వారి దగ్గర ఉన్నటువంటివన్నీ కూడా తీసుకునేవాడు. అధికారం ఉంది, పేదెంబిళ్ళరా, పరపతి ఉంది, డబ్బు ఉంది, మంచి ఉద్యోగం ఉంది. ఒకరోజు ఆయన స్కూటర్ మీద వెళ్తా ఉన్నాడు, భయంకరమైన యాక్సిడెంట్ అయింది. ఈయన సరిగ్గా ఎగిరిపోయి ఆ ప్రక్కన ఉన్న స్వీట్ కొట్లో అక్కడ పడినప్పుడు ఆ స్వీట్ కొట్లో ఉన్న పెంకులన్నీ కూడా తన శరీరం మీద దిగిపోయాయి. ప్రియులారా, ఒకరోజు నాకు చూపించాడు ఆయన అయితే గాయాన్ని. ఎంత మారిపోయాడంటే ఆయన ఒంటరిగా పత్రికలు తీసుకువెళ్ళి గ్రామాలకి వెళ్ళిపోయి, ఇంటింటికి వెళ్ళిపోయి, అమ్మా యేసుప్రభు నమ్ముకోరా, గొప్ప దేవుడు, ఇదిగో పత్రిక చదవడాన్ని ఇంటింటికి వెళ్ళి ఎంత చేంజ్ అయిపోయాడు. ప్రభు నమ్ముకోలేదు. దయచేసి ఈ రాత్రి గమనించాలి. ఇలాగున ఎప్పుడైతే దేవుడైన యెహోవా చల్లపూట ఏదేని తోటలో ఉన్న ఆదామవులతో సహవాసం చేస్తున్నారో, వెలుపల ఉన్న దేవుని శత్రువు ఏనాటికైనా సరే ఈ మానవుని దేవుని నుండి దూరం చేయాలనుకుని ఎప్పటి నుంచో చూస్తున్నాడు, ఆలోచన చేస్తున్నాడు. ఒక రోజున అనుకోని రీతిలో ఆదాము నుండి తన భార్య వేరుగా ఉంది, దూరంగా ఉంది. అపవాదిగా వెళ్ళలేదు, కానీ సర్పరూపములో సర్పములు ప్రవేశించి సర్పం ద్వారా లోపలికి వెళ్ళిపోయాడు తోటలోనికి. దేవుడు ముందే చెప్పాడు ఆదాముతో. అసలు ఆదామును ఎందుకు పెట్టాడో తెలిసి ఏదేని తోటలో ఆదికాండము 2:15 భాగములు మీరు గమనిస్తే చదవాలి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైన తోటలో సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఈ పాస్టర్ గారు విశాఖపట్నంలో ఎంత సేవ చేస్తూ ఉండేవారు, చక్కగా ఎంత కష్టపడుతూ ఉండేవారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పరిచయం చేస్తూ ఉండేవారు, నాకు అన్ని పంచుకుంటూ ఉండేవారు. అక్కడున్న సుఖాన్ని సౌఖ్యాన్నంతా విడిచిపెట్టి ఈ ప్రాంతానికి వచ్చి చివరికి మిమ్మల్ని ప్రేమించి మీ దగ్గరగా ఉండాలని, దూరం అయిపోతున్నారని ఆటో తీసుకువచ్చి తర్వాత ఇక్కడ అమ్మేసి ఇక్కడే ఆయన. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ భారం ఆయనలో ఉంది అని అంటే, చదువుతామా యెహెజ్కేలు గ్రంథం 33:7 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? తొందరగా రావాలి. యెహెజ్కేలు 33:7 భాగం. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలి వానిగా ఉంచాను కనుక నీవు నా నోటి మాట విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయము. చదవండి. దుర్మార్గుడా, నువ్వు నిశ్చయముగా మరణము నొందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాటలు తెలియజేయని యెడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును గాని అతని ఆత్మను గురించి నేను విచారణ చేస్తాను. దీన్ని బట్టి విశాఖపట్నం విడిచిపెట్టుకుని వచ్చి నా సొంత గ్రామంలో నా ప్రజలు నశించిపోతున్న నా ప్రజలు రక్షించాలనే భారముతో దేవుడు మీ సేవకుని హృదయంలో భారం పెట్టి ఈ ప్రాంతానికి పంపించాడు. దేవుని స్తోత్రం. ఆయనకు ఒక్కరికే కాదు ఈ భారం. ప్రియులారా, నీ ఇంటి ప్రక్కన ఉన్న వారి విషయంలో నీ మీద భారం ఉంది. ప్రభు అంటున్నాడు కదా, దుర్మార్గుడా
నిశ్చయముగా మరణము నొందుదు అని ఆ దుర్మార్గునికి నీవు నా మాటలు తెలియచేయగల దేవుడుగా వచ్చి చెప్పడు, నీవు రక్షించబడిన నీ మీద ఈ భారం ఉంది. నీ పక్కింటి వారికి నీ మీద, పక్కింటి వారు రక్షించబడాలంటే నీవే దానికి కారణం, నీవే కారణం. ప్రేరేపిల్ల కాబట్టి దయచేసి గమనించాలి. అతని ఆత్మను గురించి లేక ప్రాణమును గురించి నేను విచారణ చేస్తాను. కనీసం నీ పక్కన వారికి స్వాత చెప్పడం రాకపోతే, స్వాత ప్రకటించడం రాకపోతే, కనీసం నీవు నెలకొక రోజునైనా మీ మేడ మీద కానీ ఇలాంటి స్థలములు కానీ చిన్న కోటం పెట్టి, ఈ సంశిష్టం పెట్టి నీవు స్వాత వినిపిస్తే పక్కన వారు వినకుండా ఉండలేదు. నువ్వు చెప్పలేనివి సేవకులు ఏం చేస్తారో తెలుసా? చెప్పుతారు, బలపరుస్తారు. ఒక విషయం చెప్తాను వినండి. విశాఖపట్నంలో బర్మ క్యాంపు ఉంది. ఆ బర్మ క్యాంపులో ఒక కుటుంబం నాకు తెలుసు. అప్పట్లో నాకు తెలియదు కానీ తర్వాత నాకు తెలుసు. ఆయన పేరు పెంటారావు, ఆయన భార్య పేరు వేరే పేరు నాకు మర్చిపోయాను, రెబ్బుక ప్రభుత్వం. ఈయన ఇంటి పక్కన చర్చి ఉంది. చాలామంది వచ్చి చర్చి దగ్గర ఏడుస్తున్నారు, కన్నీరు కాస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఈయన గొల్లలు ఒక రోజున స్టేషన్కి నేరుగా వెళ్ళిపోయాడు. ఏమండి, మా ఇంటి పక్కన చర్చి ఉందండి. అంత అస్తమానం వచ్చి అక్కడ ఏడుస్తున్నారండి. ఇళ్ళ మధ్య చర్చి ఏంటండి, తీయించేయండి అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీస్ వారు ఏమన్నారు తెలుసా? మరి బాబు, వాళ్ళేదో బాధలు కొడుతూ వచ్చి చర్చిలో ప్రార్థన చేసుకుంటున్నారు, అవసరమైతే నీవే అమ్ముకుని వెళ్ళిపోరా బాబు పోలీసులు అన్నారు. నిజంగా ఇతనికి ఎంత రోషం అంటే అమ్ముకుని వెళ్ళిపోయాడండి. అమ్ముకుని వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు, శ్రీనివాస నగర్కి వెళ్ళిపోయాడు. ఇలాగా అని భార్య ఎంత నిష్టగా ఉంటుందో చెప్పను. పితికిన పాలుతో, నీళ్లు కలపని పాలుతో దేవుని ఫోటోలు కడిగేది. కడిగి ఆమె అనుకునేది, ఈరోజు నా భర్త వచ్చే లోపల నేనను చనిపోవాలి, ఆయనను చనిపోవాలి అని కోరుకునేది. ఆలోచించండి, ఆ కుటుంబంలో ఎంత నరకం అనేది ఉందో ఒకసారి నిర్వహించింది. అతనను చనిపోవాలి, నేనను చనిపోవాలని కోరుకునేది. నరకం కుటుంబంలో, నెమ్మది లేదు కుటుంబంలో. ఒక రోజున ఈ పెంటారలోనే ఈయన ఎంత చుట్ట పెట్టుకుని ఆ పైనంతా కూడా కొండ, ప్రజలున్న పైనంతా కూడా ఇది కిందన స్థలం చుట్ట పెట్టుకుని ఆ పెద్ద మంచం వేసుకునే చుట్ట కాసుకుంటూ ఇలాంటి కూటం జరుగుతుంది కొండ మీద. బ్యాంక్ మేనేజర్ వచ్చి వాక్యం చెప్తున్నాడు. ఈయన జాగ్రత్తగా చుట్ట కాల్చుకుంటూ వింటున్నాడు ఆ మాటలు. ఆయన చెప్పిన సాక్ష్యానికి, వాక్యానికి, యేసుప్రభు అంత గొప్ప దేవుడా, అంత గొప్ప దేవుడా అనుకుంటూ ఆ మాటలు తన గుండెలో దూసుకుపోయినాయి. నేరుగా ఆయన ఏ చర్చిని అయితే అక్కడ ఉండకుండా తీసుకెళ్ళనుకున్నాడో ఆ స్థలానికి వెళ్ళే పాస్టర్ గారు, చర్చికి రావచ్చు అంటారా అని అడిగారు. బాబు, మీకోసం ప్రార్థన చేస్తున్నాడు, రండి బాబు అన్నారు. చర్చికి వచ్చిన తర్వాత అదేంటో ఇతనికి ఒక మార్పు వచ్చింది. తన ఇంటికి వెళ్ళేసరికల్లా, నువ్వు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళావు కదా, ఇదిగో ఈ గుమ్మం దాటి నువ్వు లోపలికి రావడానికి వేలే అని భార్య అడ్డు పెట్టేసింది. తనకు అర్థం కాలా. చర్చికి వెళ్ళి, ఏమండి నా భార్య లోపలికి రా. అవును బాబు, ఒకరోజు నీ భార్య కూడా వస్తుంది బాబు, నువ్వు కొంచెం సహించాలి, ఓర్చుకోవాలి, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు తప్పగా కార్యం చేస్తాడు. తినలో అనుకున్నది, అరే ఇన్ని దేవులకు నేను మొక్కాను, పితికిన పాలుతో, నీళ్ళు కలపని పాలుతో దేవుని ఫోటోలు కడిగాను, అంతకాలం ఏనాడు నా భర్తలో మార్పు లేదే. చర్చికి వెళ్ళగానే ఏంటి ఇంత మార్పు వచ్చింది? ఒక రోజున తన భర్తతో అంటుంది, మాయ నేను కూడా చర్చికి రావచ్చా? కనకం ఆవిడ పేరు, కనకం. దానికోసం నిలబడినలుగా నేను ఎదురు చూస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను రా అని అన్నప్పుడు ఆమె కూడా వెళ్ళిందండి. ప్రథమముగా ఆ రోజు వెళ్ళింది, వాక్యం విన్నది. ఆ రోజున ఒక తీర్మానం చేసుకుంది, ప్రభువా నేను కూడా నీ కొరకు బ్రతుకుతాను ఆయన,
నీ కొరకు జీవిస్తుంది ఆయన. ఆ భర్తను రక్షించావు, ఆ కుటుంబంతకు రక్షించబడి ఆ దినానంట, రక్షించబడిన దినానంట ఒక తీర్మానం చేసుకుంది. ఏంటి అంటే రోగుల మధ్యకి వెళ్ళి కొన్ని పత్రికలు, కరపత్రికలు తీసుకువెళ్ళి, నాకు చదువు లేదు కదా నేను కరపత్రికలు పంచుతానని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ప్రియులారా, ఈ రోజున వారింటి పైన 3వ ఫ్లోర్లో ఒక మందిరం కట్టబడింది. ఆ మందిరం నేనే వెళ్ళి ప్రతిష్ఠించాను. ఈ రోజు నా కొండ మీద నా ప్రజలందరూ కూడా వచ్చి ఆ మందిరంలో ఆరాధిస్తున్నారు. ఊహించండి, ఎటువంటి కుటుంబం ఈ రోజున ఎటువంటి కుటుంబంగా మార్చబడిందో ఒకసారి ఆలోచించి. ఇదంతా ఎలా జరిగిందో చెప్పండి. జస్ట్ ఇలాంటి కూటమి ద్వారా దేవుని స్వాత వినుట వలన జరిగింది. దేవుని స్తోత్ర. నువ్వు చేయలేని పని ఇదిగో ఈ సత్య తరంగాలు వెళ్ళి ఆ పని చేస్తే నువ్వు కట్టగలవా కూటాన్ని? కృతజ్ఞత కూటం కట్టగలవా? నీ ప్రక్కన నువ్వు రక్షించబడాలని, స్వార్థ వినాలని ఏర్పాటు చేయగలవా? నిరంతరంలో దేవుడు ఎన్ని కార్యాలు చేయటం లేదు, ఎన్ని కార్యాలు అనుభవించటం లేదు. ఒక్కరోజన్నా ప్రభు పాస్టర్ గారికి సంఘాన్ని పిలిచి నువ్వు కృతజ్ఞతగా దేవుని స్తుతించగలిగితే నీ కుటుంబానికి ఆశీర్వాదం. ఈ ప్రజల ద్వారా, ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా అనేక మంది ప్రజల్లో దేవుని వాక్యాన్ని వారు వినకుండా ఉండలేరు కదా, ఖచ్చితంగా వింటారు. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ విధంగా దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తాడో తెలుసా? ఏదైనా తోటలో దాని సేద్యము చేయుటకునో దాని కాచుటకునో, అంటే వాచ్మ్యాన్. ఎందుకు కాయటానికి అంటే దేవుని శత్రువు కూడా ఉన్నాడు, శత్రువు బయట ఉన్నాడు. ఏనాటికైనా శత్రువు లోపలికి వస్తాడు. ఆదమా, నువ్వు కాయాలి, కాయాలి. ప్రియ సంగమా, ఒక రోజున అనుకున్నట్టుగానే సర్పరూపములో సర్పం ఎంటర్ అయ్యాడు. ఏదైనా తోటలోకి ఎంటర్ అయ్యాడు. ఆదాము నుండి అవ్వ ఒంటరిగా ఉంది, వేరుగా ఉంది. సరిగ్గా నేరుగా హవ దగ్గరికి అంటాడు, ఇది నిజమా? ఈ తోటలో ఏ చెట్ల పండైనా తినవద్దని దేవుడు చెప్పేనా? అవునవును. అప్పుడు అంటది, చదువుతాం ఒకసారి 3:3 ఆది కాండము. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములలో తినవచ్చును, అయితే చదవాలి, మీరు చావకూడనట్లు వాటిని తినకూడదనియు ముట్టకూడదనియు దేవుడు చెప్పినని చదవాలి. మీరు చావనే గమనించారు, మీరు చావనే చావరు. దేవుడేమో అంత స్పష్టంగా మీరు తినమున అలా చదవండి 2:17 భాగంలో, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. దేవుడు ఖండితముగా నిశ్చయముగా నువ్వు చచ్చెదవు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తే, దేవుని శత్రువుని అపవాదం అంటున్నాడు, లేదు లేదో మీరు చావనే చావాలి. ప్రియ సోదరి సోదరుడా, నీవే మాట నమ్ముతావు? ఎప్పుడు కూడా 2 విభిన్న స్వరాలు వినపడుతున్నాయి. ఒకవైపున దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, మరొక వైపున అపవాది కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఏ స్వరము దేవునిదో, ఏ స్వరం అపవాదిదో నువ్వు గుర్తించగలవా? ఎంత త్వరగా మర్చిపోయిందండి హవ్వ. దేవుని మాట ఎంత త్వరగా మర్చిపోయిందండి. కొన్ని మర్చిపోయావు. నీకు యజమానికి దేవుడు ఇచ్చాడుగా, శిరసగా దేవుడికి ఇచ్చాడుగా. ప్రియులారా, స్త్రీలో ఒక విషయం గుర్తించాలి, మీరు పురుషుల కొరకే కానీ పురుషులు మీ కొరకు కాదు. చదువుదామా బైబిల్లో? కొరింథీ రాసిన 1 కొరింథీ పత్రిక 11:3 భాగం, 7-8 భాగం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు తెలుసుకొనవలెను.
పురుషుడైతే దేవుని పోలికై మహిమనై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు కానీ స్త్రీ పురుషుని మహిమై ఉన్నది. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇది క్రమం. అంటే దాని అర్థం ఏంటి చెప్పున? స్త్రీలో పురుషుల మీద ఆధారపడాలి. అదే ఏదేనులో పతనానికి గల కారణం ఏంటంటే హవ్వ ఆదాముపై ఆధారపడాలా, తన భర్త మీద ఆధారపడాలా. ఎవరో వచ్చి మాట్లాడుతున్నప్పుడు నీకు తెలియకపోతే ఏం చేయాలి? నువ్వు పరుగుపరి ఏమండి ఎవరు వచ్చారు మాట్లాడుతున్నారు సర్పరూపంలో రండి చెప్పాలిగా. ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా? భర్తకు చెప్పకుండానే, భర్తతో సంప్రదించకుండానే అపవాది యొక్క మాటలు విని మీరు చావనే చావరు. మీరు వాటిని తినుదినమున మీ యొక్క కళ్ళు తెరవబడతాయి. చదవండి 3వ అధ్యాయంలో మీరు వాటిని తినుదినమున కన్నులు తెరవబడినని మంచి చెడ్డలను ఎరిగిన వారు దేవతల వలె ఉందురని దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా సాతానేమో దేవుడు అయిపోవాలనుకున్నాడు. ఎక్కడ? పరలోకంలో. ఇప్పుడు మానవుడి దగ్గరికి వచ్చే సాతానుడు ఏమన్నాడు తెలుసా? మీరు దేవతలైపోతారు. గమనించారా? అంటే ఆ మాట చెప్పగానే హవ్వ ఏమనుకుందంటే, ఓ నేను కూడా దేవతనైపోతాను అనుకున్నది. బహుశా ఆ పండు తీసుకుని తిన్నది తన భర్తకి తీసుకెళ్ళి ఇచ్చింది. ఇద్దరు తిన్నారు. వారిద్దరు కూడా దిగంబరులై ఉన్నారు. అంటే వారి మీద ఉన్న మహిమ వస్త్రాలు తొలగిపోయి వారు భయం వచ్చింది. దేవుడు పిలుస్తున్నాడు, ఆదామా ఎక్కడున్నావు అంటే చదువు 3వ అధ్యాయంలో వచ్చిన భాగంలో నీ స్వరం విన్నప్పుడు ఆదాముని పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావా? అందుకు అతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా ఉంటుంది గనుక దాక్కున్నాను. జ్ఞాపం చేయను ఇక్కడ. ఇదేనండి మరణం అంటే. మరణం అంటే ఏంటి చెప్పున? దేవుని నుండి శాశ్వతమైన ఎడబాటే మరణము అంటారు. మరణం అంటారు. అంటే ఎప్పుడైతే దేవుడు తినవద్దన్న పండుగ తిన్నారో, దేవుని ఆజ్ఞను అతిక్రమించారో, వారు ఆత్మలో చనిపోయారు. ఆత్మలో చనిపోయిన వ్యక్తి దేవునితో సహవాసం చేయలేడండి. దేవుని స్తోత్రం. ఆత్మలో చనిపోయిన వ్యక్తి దేవునికి దూరమైపోయిన ఆదాముని మరలా దేవుడు పిల్లరా దేవునికి ఇప్పుడు దేవునికి మానవుడికి ఏమైపోయిందో తెలుసా? ఎడబాటు అయిపోయింది. ఇదే పాపం. పాపం ఒక్కటే మనుషుని దేవుని నుండి దూరం చేయగలదు. అందుకే దేవునికి మానవుడికి అడ్డుగా ఉన్న పాపాన్ని యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో తెలుసా? చదువుదాం మత్తయి సువార్తలో. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచ్చిన భాగములో ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక వారి పాపముల నుండి రక్షించుటకు ఆయనకు యేసు అని పేరు పెట్టుదురని. మన చదువుమా. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అర్థమైందా? అందరూ వినండి, జ్ఞాపకం చేస్తున్నా. యాక్చువల్గా యేసు ప్రభు ఈ లోకానికి రాకమునకు మానవుడు దేవుని కలుసుకోవటానికి ఏం చేసేవాడంటే రక్తము చిందించేవాడు. తాత్కాలికముగా పాపక్షమాపణ కొరకు బలు నర్పించేవాడు. ఇప్పుడు కూడా బలు నర్పిస్తాడు.
మానవుడు పాపం నుండి రక్షించబడాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే రక్తము చిందించాలి. చదవండి బైబిల్లో హెబ్రీ పత్రిక 9:22 భాగం చదువుదామా? హెబ్రీ 9:22 మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధ చేయబడినని రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చును. గమనించారు? రక్తము చిందింపకుండా మానవునికి క్షమాపణ అనేది లేదు. ఏ రక్తం అయితే ఏ రక్తం? అదే హెబ్రీ పత్రిక 10:4 చదువుదామా? మేకల యొక్కయు రక్తం పాపములను తీసివేయుట అసాధ్యము. గమనించారు? ఈ రోజుకి కూడా కోళ్ళు వధిస్తారు, గొర్రెలు వధిస్తారు. చూడదు మీరు ఎక్కడ? నేను చాలా స్థలాల్లో నేను చూస్తా ఉన్నాను. బైబిల్ ఏమో ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తం పాపాలు తీసుకుంటే అసాధ్యం వాక్యం చెప్తూ అంటే ఎందుకు ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తం మానవుని పాపం ఎందుకు తీసివేయలేదు? వినండి, నేను జ్ఞాపకం చేస్తాను, వినండి. దేవదూతలు ఉన్నారు, అవి ఆత్మలకు కానీ వాటికి శరీరాలు లేవు. జంతువులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, వాటికి ప్రాణం ఉంది, శరీరం ఉంది, కానీ వాటికి ఆత్మ లేదు. నేను గమనించారు? వాటికేమో దేవదూతలకేమో మనలాంటి శరీరాలు లేవు, పశువులకేమో మనలాంటి ఆత్మ లేదు. చూస్తారా? అది దేవదూతలకు కాకుండా ఇటు ఆ పశువులకు కాకుండా దేవుడు తన పోలికలు అంటే మానవుడు ఆత్మ ఉన్నాడు, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది. గమనించారా? అంటే నా పాపమును తీసివేయాలి అంటే మానవుడి యొక్క రక్తమే కావాలి. నీకు అర్థమైందా? ఎవరి రక్తం అండి? మానవుడి రక్తమే కావాలి. ప్రతి మానవుడు జన్మతః కర్మతః పాపి. మహారాజు కీర్తనకాడు దావీదంటాడు 51వ కీర్తన 5వ భాగములో, నేను పాపములో పుట్టి తిని పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. మానవుడు పుట్టిక పాపి. మరి నా పాపములు తీసివేయాలంటే ఏ మానవుడు అండి, ఏ మానవుడి యొక్క రక్తం నా పాపాలు తీసివేయగలదండి? అందుకే బైబిల్ చెప్తుంది కదా, యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడు అంటే కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇందాక అయ్యగారు చెప్పారు, పాస్టర్ గారు, ఈ క్రిస్మస్ అనేది ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి, ఒక గ్రామానికి పరిమితం కాదు. ఈ రోజున యావత్తు ప్రపంచం అంతా కూడా క్రీస్తు జననము గురించి ప్రకటిస్తూ ఉన్నారు, దేవుని సువార్త అందిస్తూ ఉన్నారు. అందుకే బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథము 9 భాగములో 6:9 చదువులు ఒకసారి తీసుకున్నాను. ఆయన నీవు పోయి 9:6 మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఎవరికండి? మనకు. అర్థమైందా? ఈ కుమారుడు ఏదో ఒక వర్గానికి, సాధారణంగా మన దేశం అంటారు, ప్రజలు అంటారు, సువార్త ప్రకటిస్తే అమెరికా దేవుని ఇక్కడ ప్రకటిస్తున్నారా? మరి తెలియని విషయం ఏంటంటే, మన దేశానికి సువార్త యేసుక్రీస్తు యొక్క శిష్యుడే స్వయంగా మన దేశానికి వచ్చింది. ప్రారంభము 1వ శతాబ్దంలో మన దేశానికి సువార్త వచ్చిన 200 సంవత్సరాల తర్వాత అమెరికా దేశానికి సువార్త వెళ్ళిన సంగతి మీకు తెలుసా? అందుకేనండి మానవుడు అదేం బిడ్డలారా
మైండ్లో ఈ తలంపుతో నిండిపోయాడు. దేవుడు మానవునికి జీవాన్ని ఇవ్వాలంటే, నిత్య జీవాన్ని ఇవ్వాలంటే మొదటిగా మానవునిక తలంపులు మార్చబడాలి. కొలసి 1:21 మీరు గమనిస్తే, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధభావము గలవారయ్యుండిన మిమ్మును కూడా. మనుషులు ఎందుకు దేవుని దగ్గరికి రావట్లేదంటే మనసులో విరోధ భావం ఉందండి. దేవుని ఎడల ఈ భావం నుంచి నువ్వు బయటకు రాగలిగితేనే దేవుడు తన ఆత్మనికి ఇవ్వగలడు, తన జీవానికి ఇవ్వగలడు, నిత్య జీవానికి ఇవ్వగలడు. నీ మనస్సులో నుండి విరోధ భావం నుండి నువ్వు బయటికి రావాలి సోదరుడా. అమెరికా దేవుడు కాదు. ఎక్కడ పుట్టాడో తెలుసా? మనదే కాండం చెప్పండి. మనదే దేశం, భారతదేశం. ఎక్కడుంది మన భారతదేశం అంటే ఆసియా ఖండంలో ఉంది. ఆసియా ఖండంలోనే ప్రపంచానికి నడుబొడ్డు కొలతలేసారట. ప్రపంచం అంతటిని కూడా నలుమూలలు కొలతలేస్తే సరిగ్గా నడుబొడ్డు ఎక్కడొచ్చిందో తెలుసా? జెరూసలేములో గొల్గొత కొండ, ఆ ప్రదేశం వచ్చిందంట. క్రీస్తు జన్మించిన స్థలంలో అది వచ్చిందంట. అంటే ప్రపంచానికి నడుబొడ్డులో మానవునికి పాపము ద్వారా దేవునికి దూరం అయిపోయిన మనం రక్షించటానికి ప్రపంచానికి నడుబొడ్డులో ఒక రక్షకుడు, ఒక కన్య ద్వారా జన్మించాడు. ఆయనే ప్రభు అయిన యేసు. ఆయన మనకు కుమారుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మళ్ళా చదవండి 9:6. మనకు కుమారుడు పుట్టేను, మనకు శిశువు పుట్టేను, మనకు కుమారుడు అనుగ్రహించబడేను. ఆయన భుజముల మీద ఏముందండి? అలా జ్ఞాపకం చేస్తాను వినండి. దేవుడు మానవుని సృజించిన తర్వాత సమస్త అధికారం అంతా కూడా ఆదాము చేతుల్లో పెట్టాడు. ఆదాము చేతిలో పెడితే ఆదాము అవ్వ దేవుని ప్రక్కకు త్రోసివేసి సాతానుని కోరుకున్నారు. నువ్వు మాకు రాజుగా ఉండు, మాకు నాయకుడిగా ఉండు, మేము మీకు దాసులుగా ఉంటాం అని చెప్పి దేవుడిచ్చిన అధికారం అంతా కూడా అపవాదికి అప్పగించారు. అందుకే ఒకరోజు యేసు ప్రభువారు ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతానుడు వచ్చి యేసు ప్రభు అనే విధంగా శోధించారు. లూకాసు వార్త 4:6 ఒకసారి చదవండి. 5-6 వచనాలు. ఈ అధికారమంతా ఈ రాజ్యముల మహిమ నీకు ఇస్తాను, అది నాకు అప్పగించబడింది, అది ఎవరికి ఇయ్యకూడదు వారికి ఇస్తాను. కాబట్టి నువ్వు నాకు మొక్కితివా, నీకు ఇస్తాను. గమనించండి, ఈ అధికారమంతా ఈ రాజ్యముల మహిమ నాకు అప్పగించబడింది అన్నాడు అపవాది. అంటే చెప్పండి, ఇప్పుడు ఈ లోక సంబంధమైన రాజ్యం అంతా ఎవరి చేతుల్లో చెప్తారా మీరు? అపవాది చేతుల్లో ఉంది. ఈ లోక రాజ్యాన్ని దేవుని రాజ్యంగా చేయటానికే యేసుక్రీస్తు, దేవుని రాజ్యాన్ని స్థాపించటానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారండి. ఒకరోజు యేసు ప్రభు వారు అంటున్నా, పరీక్షలు అడుగుతున్నారు ప్రభుని. లూకాసు వార్తలో 17:20 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు అడగగా ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. దేవుని స్తోత్రం. ఎక్కడుంది? దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. మరి ఈ రాజ్యం, ఈ లోక రాజ్యం అంతా ఎవరిది చెప్పండి? అపవాదిది. ఈ రాత్రి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. నీ ఎదుట 2 రాజ్యాలు ఉన్నాయి. ప్రజెంట్ నువ్వు ఏ రాజ్యంలో ఉన్నావు? అపవాది రాజ్యంలో నువ్వు ఉన్నావా? దేవుని రాజ్యంలో నువ్వు ఉన్నావా? మీరు చూడండి, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రోగి బాగుపడిన తర్వాత సాధారణంగా ఏం చేస్తారంటే, బయటకు వచ్చిన తర్వాత వారు వెళ్ళిపోయే ముందు దిష్టి తీస్తారా అండి? ముందు అలవాటు ఉందా? ఒక కొబ్బరికాయ ఏదో తీసుకొస్తారో, ఆ రోగికి దిష్టి తీస్తారో, ఒక్కసారిగా ఇసిరేయచ్చుగా, బయట పెట్టచ్చుగా, పెంటలు వేయచ్చుగా, లేదో నడి రోడ్డు మీదనే దాన్ని కొడతారు. కారణం తెలుస్తుంది నీకు?
ఈ వ్యక్తి మీద ఉన్న ఈ వ్యక్తి మీద ఉన్న ఆ శాపం అంతా, లేకుంటే ఆ మైలంతా, అపవిత్రత అంతా పిల్లరా వారు ఎవరైతే మడతారో దానిని వారి మీదకి వెళ్ళిపోవటానికి ట్రాన్స్ఫర్, దీన్ని ట్రాన్స్ఫర్ అంటారు. అర్థమైందా? ఇదే విధంగా అపవాది రాజ్యములో ఉన్న నీవు, జీవిస్తున్న నీవు దేవుని రాజ్యంలో అనుకున్న ట్రాన్స్ఫర్ అవ్వాలి. స్తోత్రాలు. అదే రక్షణ. నీకు అర్థమైందా? దిగిపోయారండి అంటారు, దిగిపోవటం కాదు. కలిసిపోయారా అంటారు, కలిసిపోవటం కాదు. అపవాది రాజ్యాన్ని విడిచిపెట్టా దేవుని రాజ్యం అనుకోవచ్చా? సోదరి సోదరుడా, ఈ రాత్రి ప్రశ్నిస్తున్నాను, నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నావా? ఈ రాత్రి ఒకవేళ నిద్రలో ప్రాణం పోతే నీవేమవుతావు? నువ్వెక్కడికి వెళ్తావు? నువ్వెక్కడికి వెళ్తావు? నువ్వు ఇష్టపూర్వకంగా నరకములన ఉండాలి, ఇష్టపూర్వకంగా పరలోకములన ఉండాలి. నువ్వు ఇష్టపూర్వకంగా జీవవృక్ష ఫలమన్న తినాలి, అన్ని వృక్ష ఫలంతో పాటు, లేదా మంచి చెడు తెలియని వృక్ష ఫలమన్న దేనికి దానికి నువ్వు వెళ్ళాలి. నువ్వు శాపమన పొందుకోవాలి, లేదా ఆశీర్వాదమన పొందుకోవాలి. అది నీ చేతులని ఉంది. ఈ రాత్రి సమయంలో ఒకే ఒక మార్గం ఉంది. అపవాది రాజ్యమును విడిచిపెట్టి దేవుని రాజ్యంలోనికి రావాలంటే ఒకే ఒక మార్గం. ఏంటి అంటే అదే మరణ మార్గం. దేవుని స్తోత్రం. పేకటాడుతున్న బాగా పిచ్చి, పేకట లేకుండా బ్రతకలేడు వ్యక్తి అకస్మాత్తుగా చనిపోయాడు. నువ్వు తీసుకెళ్ళి ప్యాకెట్లు ఆ యొక్క పేక ఆడే ముక్కలు పెట్టు ఆడి చేతుల్లో, రే ఆడరా బాబు, నీకు పిచ్చి కదా, రాడరా అనండి. ఆడతాడు? చెప్పండి, ఆడతాడు? బాగా 24 గంటలు తాగుతాడు, తాగులు లేకుండా ఉండలేడు ఆ వ్యక్తి. సడలంగా చనిపోయాడు. ఓ బీర్ బాటిల్, మంచి కాస్ట్లీ బీర్ బాటిల్ తీసుకురండి, వాడి చేతులు పెట్టి, ఎందుకరా త్రాగు, నీకు పిచ్చి కదా, తాగరండి అనండి. తాగుతాడా? చెప్పాలన్నా, తాగుతాడా? ఎందుకు తాగడు? ఎందుకాడు? వాడు చచ్చాడు. నేనంటాను, ఈ లోకానికి నువ్వు చనిపోతే, పాపానికి నువ్వు చనిపోతే, చనిపోవటమే మరణం. ఈ లోకానికి నువ్వు చనిపోయావు, దేవుని రాజ్యం అనుకున్న ట్రాన్స్ఫర్ అయ్యా. నీకు ఎన్ని సంవత్సరాలు కావాలి నువ్వు ట్రాన్స్ఫర్ అవటానికి? ఎన్ని బోధలు కావాలి నీకు ట్రాన్స్ఫర్ అవటానికి, రక్షణ పొందటానికి? ఈ రాత్రి అయినా నీ జీవితాన్ని, ఈ రాత్రి సమయంలో, అర్ధరాత్రి సమయంలో, లేక తెల్లవారిక మునిపే నీ ప్రాణం పోతే నువ్వు ప్రభుని కలుసుకోగలవా? చల్లపూట ఆదామా ఎక్కడున్నావు అని పిలుస్తుంటే దూరంగా పారిపోతున్నాడు ఆదాం. లేదు లేదు, నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను కనుక చెట్ల చాటునంత ఆడుకున్నాను. ఈ రాత్రి యథార్థంగా దేవుని కలుసుకోగలవా? ప్రభువా, నేను పాపిని, నా ఆత్మ రక్షించడానికి నువ్వు వచ్చావు, నా ఆత్మ శిక్షను తప్పించడానికి నువ్వు వచ్చావు. ఇదిగో నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానని నీ జీవితాన్ని అప్పగించగలవా ప్రభుకి? ఇది చాలా విలువైన సమయం. ఇది చాలా విలువైన సమయం. ఎప్పుడైతే నువ్వు తింటే చావు అని చెప్పిందే అపవాది, చెప్పాడే మీరు చావనే చావరన్నారే, దేవుడు చెప్పాడే తిని చస్తావని. వాస్తవానికి ఆ మరణం బైబిల్ చెప్తుంది ఆత్మ మరణం. శరీర మరణం వేరు, ఆత్మ మరణం. శారీరకంగా మరణించిన ఆ వ్యక్తి యొక్క ఆత్మ చావదు, ఆ వ్యక్తి యొక్క ఆత్మకు చావు లేదు. ఒక దినాన్ని ఆ ఆత్మ దేవుని ఎదుట తీర్పు దినం ఉంది. తీర్పు దినాన్ని, ఒక తీర్పు దినం అయిన తర్వాత వారికి ఒకే ఒక మార్గం. చదువుదాం ఒకసారి ప్రకటన గ్రంథంలో 20:11 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? త్వరగా రండి. మరియు ధవలమైన మహాసింహాసనము, దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. చదవాలి. భూమి ఆకాశములు ఆయన ముఖము నుండి సముఖము నుండి పారిపోయెను. చదవాలి. వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి, బుద్ధివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడుట చూచి తిని. అప్పుడు
అప్పుడు గ్రంథములు విప్పబడెను. జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చదవండి. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు 15 వచనంలో 20-15 ఒక్కసారి జ్ఞాపకం చేయండి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఆధార్ కార్డులో నీ పేరుంది, రేషన్ కార్డులో నీ పేరుంది, అన్నిట్లో పెన్షన్ రావడం తీసుకోవడానికి నీ పేరుంది. కానీ రాత్రి ప్రశ్నిస్తున్నాను, నీ పేరు దేవుని జీవ గ్రంథములో ఉన్నదా? ఏ రోజునైతే నీవు సాతాను రాజ్యాన్ని విడిచిపెట్టి, ఈ లోక రాజ్యాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్యంలోనికి నువ్వు రాగలవో ఆ రోజే నీ పేరు జీవ గ్రంథములో లెక్కించబడుతుంది. ఆ దేవుని రాజ్యమే సంఘము. దేవుని స్తోత్రం. నీకు అర్థమైందా? ఎవరి పేరైనను జీవ గ్రంథమందు కనబడని ఎడల వాడు అగ్ని గుండములో పడవేయబడెను. ఇదే రెండవ మరణం. చదవండి 21 ప్రకటన ఒకసారి 8వ వచనం జ్ఞాపకం. పిరికివారు ఎవరు వెళ్తారో చూడండి నరకాగ్నికి. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను, ఈ రెండవ మరణము నుండి నేను తప్పించటానికి నా యేసయ్య 2024 సంవత్సరాల కిందట ప్రపంచానికి నడిబొడ్డు బెత్లెహేములో నా యేసయ్య జన్మించాడు. ఈ రాత్రి ఆయన నీ జీవితానికి రక్షకుడేనా? నీ జీవితాన్ని ఆయనకు అప్పగించాలా? పిల్లరా, నరకాగ్నికి వెళ్ళేవారు లిస్టులో మొదటగా పిరికివారు. అమ్మో, కోడను వెలివేస్తుందేమో, కుటుంబాన్ని వెలివేస్తుందేమో. పిల్లరా, ఒక రోజున ఎవరు వెలివేస్తారో వారు ఒక రోజు రావాల్సిందే. ఎక్కడికి రావాల్సిందే, కాకపోతే వారు నరకానికి వెళ్ళవలసిందే. పిల్లరా, నరకం అనేది ఎంత భయంకరమైందో జ్ఞాపకం చేస్తాను వినండి. రష్యాలో క్లీవ్లాండ్ అనే ఒక ప్రాంతంలో ఒక కెమికల్గా ఒక యవనస్తుడు పనిచేస్తున్నాడు ఫ్యాక్టరీలో. తను ఒక రోజున కొంత క్షారాన్ని ఎవరికి తెలియకుండా దొంగిలించి ఇంటికి తీసుకొచ్చాడు ఆ వ్యక్తి. ఆ క్షారం యొక్క ప్రత్యేకత ఏంటో నేను జ్ఞాపకం చేస్తాను. ఒక చిన్న డ్రాప్ కనుక, చిన్న చుక్క కనుక నీటిలో వేస్తే ఆ నీటిలో నుండి పెద్ద పెద్ద మంటలు వస్తాయి. దొంగలించి తీసుకొచ్చిన క్షారం తీసుకొచ్చిన ఈ వ్యక్తి ఒక రోజున తన స్నేహితుని పిలిచాడు భోజనాన్ని వడ్డించడానికి ముందు స్నేహితులకు ఒక వింత చూపించాలని చెప్పి వారందరూ రండి అని చెప్పి బయట అక్కడ బేసిన్లో నీళ్ళు ఉంటే వారు మీకు ఒక వింత చూపిస్తానని చెప్పి ఒక చిన్న డ్రాప్ వేస్తాడంటే అందులో బొగ్గుమని బొగ్గు పెద్ద పెద్ద మంటలు వచ్చేసింది. ఏంట్రా ఈ వింత, చాలా అద్భుతంగా ఉందే, ఏంట్రా నీటిలో ఏంటి, నువ్వేది చేస్తావు, ఇంత గొప్ప పెద్ద మంటలు చేస్తాను ఏంట్రా అన్నారు. ఇంకా వాళ్ళు ఆశ్చర్యపరచాలనుకున్నాడు ఈ యవనస్తుడు. కొంచెం నీళ్ళు కిందనేసి ఈ డ్రాప్ వేద్దాం అనుకున్నాడు. దురదృష్టవశాత్తు ఆ నీటిలో వీడు జారిపోయాడు. చేతులు క్షారం ఒలిగిపోయింది. శరీరం అంతా మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. ఎందుకో తెలుసా, మన శరీరంలో నీరు ఉంటుంది, రక్తం ఉంటుంది. నీరు తగిలినా అది విపరీతమైన మంటలు వస్తాయి, భయంకర మంటలు వస్తున్నాయి. నిస్సహాయ స్థితిలో ఏం చేయాలి అర్థం కాల. కింద మీద పడి మొత్తానికి హాస్పిటల్లో చేర్చారు. డాక్టర్ కూడా ఏం చేయాలి అర్థం కావట్లా. ఒక క్రైస్తవ డాక్టర్ శరీరాన్ని ముక్కలుగా కొట్టడం మొదలెట్టాడండి. ముక్కలుగా కోస్తున్న కొలది, పొరలుగా కోస్తున్న కొలది ఆ లోపల నుండి ఇంకా భయంకర మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ యవనస్తుడు కేకలేస్తూ, ప్లీజ్ నన్ను చంపేయండి దయచేసి, నా శరీరం అగ్ని గుండు వలె మండుతుంది, నన్ను చంపేయండి అని ఆక్రోశిస్తూ కేకలు వేస్తూ తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు.
తనకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్, ఒక క్రైస్తవ డాక్టర్, ఆయన అంటాడు నరకం అనేది ఇంతకంటే ఘోరమైనది. ఈ రాత్రి ఆ నరకాన్ని తప్పించడానికి ఆ నరకాగ్ని కల్వరి శిలువలో నీవు నేను చేతులు చేసిన పాపాలకు ఆయన మీకులో కూర్చోవలసి వచ్చింది. నీవు నేను తలంపుతో చేసిన పాపాలకు ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టవలసి వచ్చింది. యాక్చువల్గా అది నీ మీద నా మీద ఉండాలి. కాళ్ళతో చేసిన పాపాలకి కాళ్ళు మేకులు గుచ్చవలసి వచ్చింది. శరీరంతో చేసిన పాపాలకు ఆయన ప్రక్కలో బల్లి పొడవలసి వచ్చింది. నీకు నాకు చేసిన పాపానికి రావాల్సిన శిక్ష అంతా కూడా నా ప్రభు ఆయన యేసుక్రీస్తు మీద మోపబడింది. నీ కొరకు ఇంకేం చేయాలి? ఆయన ఇంకేం చేయాలి? నీ ఆత్మ నరకానికి వెళ్ళకూడదని చెప్పి నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి చేయవలసినవన్నీ చేసి చివరికి ఆయన కల్వరి శిలువలో శిక్షంతో భరించాడే. ఇంకా ఏం చేయమంటావు? ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఆ కుమార్ని ప్రభుని ఎదుట పెట్టాడు. ఆ కుమార్ని అంగీకరిస్తావా? ఆ కుమార్ని తృణీకరిస్తావా? రెండే రెండు. ఈ రాత్రి రెండే రెండు. అంగీకరించి వెళ్తావా? తృణీకరించి వెళ్తావా? నీ చేతులనే ఉంది. నరకానికి వెళ్తావా? పరలోకానికి వెళ్తావా? నీ చేతులను ఉంది. ఈ రాత్రి ఈ మాటలు చెప్పడానికేనేమో దేవుడి రాత్రి మమ్మల్ని స్థలానికి పంపించింది. నా చేతులు జోడించి బ్రతిమాడుతున్నాను. చివరి దినాలు ఉంటున్నా. కరోనా వైరస్ వేసుకున్న తర్వాత నుండి ఒక్కొక్కరు 1 by 1 చనిపోతున్నారు. రకరకాల విషయాలు చెప్తున్నారు. ఎవరైతే 3వ డోసు వేసుకున్నారో అకాలంగా వయసు నిమిత్తం లేకుండా సడన్గా గుండెపోటు వస్తుంది, అకస్మాత్తుగా చనిపోతున్నారు. కరోనా వైరస్ సోకిన చనిపోయిన వైరస్ వరగా చనిపోయిన వారు కొందరైతే, దాని ప్రభావానికి గురై చనిపోయిన వారు కొందరైతే, దాన్ని తప్పించుకోవడానికి వేసుకున్న ఇంజక్షన్ ద్వారాగా చనిపోతున్న వారు అధిక సంఖ్యకులు. ఏదో ఒక రోజున మరణించి తీరవలసి ఉంది. నువ్వు మరణించే మునిపే ప్రభుని హత్తుకుంటావా? మరణ దినం ఎప్పుడో తెలియదు, ప్రభు రాకడెప్పుడో తెలియదు. నశించిన దారిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. ఈ రాత్రి దేవుడు ఇలారా దేవుడు హత్తుకుందామా? దేవుడు ఏమడుగుతున్నాడో తెలుసు. ఒకే ఒకటి అడుగుతున్నాడు దేవుడు. నీ వస్తువులు, నీ వాహనాలు, నీ భూములు ఏం అడగట్లేదు. మరి ఏమడుగుతున్నాడు? సామెతల గ్రంథం 26-23 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 23-26 ఒకసారి. నా కుమారుడా నీ హృదయమును నాకేమో. ఏదండి నీ హృదయమును నాకేమో. నా అంతటికి ప్రతినిధి నా హృదయం. నీకు అర్థమైందా? హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడు. నీ హృదయం ఏది నిండింది? దేంతో నింపుకున్నా? నా హృదయం, మానవుడు హృదయం చెడిపోయింది కాబట్టి వాడు పనులన్నీ చెడిపోయిన పనులే. వాడు మాటలన్నీ కూడా మరి చెడు మాటలే. వాడు తలంపులన్నీ చెడు మాటలే. అంటే మానవ హృదయం పాడైపోయింది. ఇర్మియా ఒకసారి జ్ఞాపకం చేస్తారా? ఇర్మియా గ్రంథం 9:17 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఎన్నో స్కానింగ్స్ ఉన్నాయి, ఎన్నో ఎక్స్రేలు ఉన్నాయి. నీ ఎముకలు విరిగితే స్కానింగ్ తీస్తారు, లేకుంటే ఎక్స్రే తీస్తారు. నీ గర్భసంచి పాడైపోతే అది చూపించడానికి స్కానింగ్ చేస్తారు. కానీ ప్రపంచంలో మానవుడు ఎంత చెడిపోయాడో, తన హృదయం ఎంత చెడిపోయిందని చూపించగలిగే స్కానింగ్ ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఒకే ఒక స్కానింగ్ ఉంది, అదే బైబిల్. దేవుని స్తోత్రం. నువ్వు దీన్ని చదువుతో, ఇది నిన్ను చదువుతుంది. తెలుసా నీకు?
నీ హృదయం ఎంత చెడిపోయిందో చూపించేది ఇదిగో స్కాన్ చేసేది దైవ గ్రంథం. అందుకే ప్రభు అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయం నిన్ను అన్నంత. దాని అర్థం ఏంటంటే హృదయం నా జీవితానికి ప్రతినిధి, జీవితానికి ప్రతినిధి. నీ జీవితం బాగు చేయటానికి దేవుడు అంటున్నాడు కదా, నీ హృదయం నాకేమో మోసకరమైన చెడిపోయిన వ్యాధి కలిగిన ఆ హృదయాన్ని ఇవ్వగలిగితే ఆయన ఏమంటున్నాడు తెలుసా, నీకు ఒక నూతన హృదయం ఇస్తాడట. యెహెజ్కేలు గ్రంథములో 36:26 ఒకసారి మీరు గమనిస్తే ఒకసారి మాట జ్ఞాపకం నూతన చేసుకోండి. హృదయం మీకు ఇచ్చేదాన్ని, నూతన హృదయం మీకు ఇచ్చేదాన్ని, నీకు ఇస్తాను, నూతన స్వభావం నూతన స్వభావం కలుగజేసేదాన్ని, నేను కలగజేస్తాను. రాతి గుండె మీలో ఉన్న రాతి గుండె నేను తీసివేసి మాంసపు గుండె మాంసపు గుండె నేను మీకు ఇస్తాను. నా ఆత్మను నా ఆత్మను అందుంచి నీ అందుంచి నా ఆత్మను అనగా పరిశుద్ధాత్మ నీలో ఉండాలి అంటే నీలో ఒక నూతన స్థలం లేకుండా, నూతన హృదయం లేకుండా ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఎట్లా ఉంటాడండి? ఎక్కడుంటాడండి? ఈ ప్రాంతపు నాయకుల్ని ఒక నెలంతా కూడా ఇల్లు క్లోజ్ చేసి, నెలంతా కూడా మూసేసి ఒక నాయకుని తీసుకొచ్చి ఇంట్లోకి తలుపులు తీసి నాయకుని తీసుకెళ్ళండి. ఎవరైనా చేస్తారా పని? ఎవరైనా చేస్తారా? ఎవరు చేయరు. విన్నారా? అలాగే చాలాసార్లు కూడా ఉన్న పాలంగా నాలుగుకి రన్నాడు. లేదు లేదు లేదు, నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తే నీకు ఒక నూతన హృదయం ఇస్తాడట. ఆ నూతన హృదయంలో ప్రభు అన్నాడు కదా, నా ఆత్మను ఆ నూతన హృదయంలో ఉంచుతాను. ఈ రాత్రి నీ హృదయాన్ని ఇవ్వగలవా? నీ హృదయాన్ని ఇవ్వగలిగితే తన ఆత్మను నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించేద్దామా? ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. తలలో ఉంచుదామా? కళ్ళు మూసుకుందామా? అమ్మ చిన్న ప్రార్థన చేస్తున్నా. వెళ్ళవద్దు, అయిపోయింది. ఇది సరైన సమయం, ఇది సరైన సమయం. ఈ లోకంలో 2 రాజ్యాలు ఉన్నాయి. ఈ 2 రాజ్యాలు ఒకదానికి ఒకటి పొసుకోదు. 2 రాజ్యాలు ఒకదానికి ఒకటి ఐక్యత కుదరదు. ఒకటి సాతాను రాజ్యం, అదే సమయంలో దేవుని రాజ్యం. ఈ రాత్రి ఎక్కడున్నా? దేవుని రాజ్యంలో ఉన్నావా? సాతాను రాజ్యంలో ఉన్నావా? ట్రాన్స్ఫర్ అయ్యావా?